ప్రభు పక్షాన చేరువచ్చినటువంటి ప్రియ సంఘానికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మ, వందనాలు మీ అందరికీ. యాక్చువల్గా ఈరోజు ప్యాటర్న్ ఇది కాదు, కానీ అనువైన కారణాల వల్ల మారింది. సో ఏదైనప్పటికీ దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఎవరి ద్వారా ఏమి దేవుడు మాట్లాడతాడో, ఎలాగా దర్శిస్తాడో మనము దేవుని వాక్యం నుంచి గుర్తెరిగి మనము ముందుకు కొనసాగితే తప్పకుండా దేవుడు తన వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తాడు. మన వాక్యానికి సహాయకరంగా మత్తయి రాసిన వర్తమానము 28వ వచన 28వ అధ్యాయము 18వ వచన భాగాన్ని మనము చదువుకున్నాం. 28వ అధ్యాయము 18వ వచన భాగం. ద పేజ్ నెంబర్ 30 ఇన్ ద న్యూ టెస్టిమెంట్. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. నేను మళ్ళీ చదువుతున్నాను, ఆలకించండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. యేసుక్రీస్తు వారు చనిపోయి మృత్యుంజయుడిగా తిరిగి లేచి కొన్ని దినాలు ఈ భూలో సంచరించి ఆయన యొక్క పునరుద్ధానాన్ని ప్రజలందరికీ తెలియచెప్పి తిరిగి పరలోకానికి పయనమైపోయేటప్పుడు చిట్ట చివరి మాటలుగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు మాట్లాడుతున్నాడండి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని అంటున్నాడు. మన ప్రియ ప్రభు పరలోకమందు భూమి మీదను సర్వాధికారము కలిగినటువంటి వాడు. అందుకే దైవ గ్రంథములో ఆయన్ని సంబోధిస్తూ, యేసుక్రీస్తుని సంబోధిస్తూ, సర్వోన్నతుడు సర్వాధికారి అయిన వాడు ఈ దేవుడు అని ఈ దేవుని గురించినటువంటి వివరణ భక్తులు చెప్తున్నారండి. కనుక అయితే ఈ మధ్యాహ్న కాల వేళ ఆయన ఈ సర్వాధికారాన్ని ఉపయోగించుకొని, ఈయన సార్వభౌమాధికారాన్ని ఉపయోగించుకొని, ఈ శక్తిని ఉపయోగించుకొని బహుశా ఆయన ఏం చేయగలడు, ఏం చేస్తాడు అని బహుశా 2-3 విషయాలు ధ్యానించిన తర్వాత మనము ముగించుకుని వెళదామండి. ఆయన సర్వాధికారం ఉపయోగించుకొని ఏమి చేయగలడు, ఏమి చేస్తాడు మనకు అని ఒక చక్కని మాట యోహాను రాసిన వర్తమానంలో ఉన్నది. యోహాను రాసిన వర్తమానము 5వ అధ్యాయము 22-23 వచ్చిన భాగాల్లో ఆయన సర్వాధికారుడు కనుక సర్వాధికారుడై ఉండి ఏం చేస్తాడు. చాప్టర్ 5 and verse 22 and 23 నేను చదువుతాను, ఆలకించండి. తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా ఆయన కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. నేను మళ్ళీ చదువుతున్నాను. తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఆయన తన సర్వాధికారముతోటి ఏం చేస్తున్నాడండి? ఆయన కలిగి ఉన్నటువంటి సర్వాధికారముతోటి ఆయన చేసే అనేకమైన పనుల్లో ఒక ప్రాముఖ్యమైన పని ఇక్కడ లిఖించబడి ఉన్నది. అదేందండి? హీ కెన్ జడ్జ్ ఎవ్రీవన్ అని చెప్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చగలడు అని చెప్తున్నాడు. ఆయన మొదటిసారి వచ్చాడు, కన్యకుమారి గర్భాన జన్మించాడు. ఇందాక తమ్ముడు బహుశా క్రిస్మస్ సీజన్లోకి మనం తీసుకువెళ్ళాడండి. యాక్చువల్గా నేను ఆరాధన మెసేజ్ సిద్ధపడ్డాను. ఆరాధన మెసేజ్ సిద్ధపడినట్లయితే నేను కూడా ఈ వారం నుంచి క్రిస్మస్ సందేశాల ఆరాధనకు సంబంధించిన సందేశం అందిద్దామని అనుకున్నాం. తమ్ముడు నడిపింపుని బట్టి ఇలాగ తీసుకువెళ్ళాడు. అయితే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు బహుశా తీర్పు తీర్చడానికి రాలేదండి. ఒకవేళ అట్లాగా వస్తే ఆయన మనం ఆరాధించే యోగ్యత మనకు ఉండేది కాదు. ఈ మానవుని మనుగడ బహుశా ఈ భూమి మీద ఉండేది కాదు. అందరి కొరకు తన ప్రాణం అర్పించడానికి తన్ను తాను దీనుడుగా, దరిద్రుడుగా తగ్గించుకొని బహుశా తన అధికారాన్ని ప్రక్కన పెట్టి ఒక కన్యక మరియ గర్భాన బహుశా పశువుల పాకలో జన్మించాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు ఆయన ప్రేమను, ఆయన జాలిని, ఆయన వాత్సల్యతను, ఆయన కృపాబాహుల్యతను మనందరము రుచి చూశాం. కనుకనే బహుశా ఆయన మహోన్నతుడుగా మన మధ్య పొగడబడుతున్నాడు, పూజించబడుతున్నాడండి. అయితే ఆయన ఎంత ప్రేమామయుడో అంత పరిశుద్ధతను బహుశా
కోరుకునేటువంటి గొప్ప దేవుడు అన్నది కూడా నిజమండి. అంత మాత్రమే కాదు, ఆయన ఎంత కనికరణ సంపన్నుడో, బహుశా అంత బహుశా న్యాయాన్ని ప్రేమించేటువంటి గొప్పవాడని మనము నమ్మాలండి. ఆయన కృప చూపేవాడు, దయ చూపేవాడు. అయితే అది ఎంత నిజమో ఆయన తీర్పు తీర్చేవాడు అన్నది కూడా అంతే వాస్తవం అన్న సంగతి మనం ఈ మధ్యాహ్న కాల వేళ జ్ఞాపకం చేసుకోవాలి. ఇది గ్రహించినటువంటి శిష్యుల్లో పేతురు తన పత్రికల్లో ఒక మాట రాస్తాడు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచన భాగంలో, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును. తరువాత చదువు తమ్ముడు, ఆ మాట చూసుకున్నాం. తీర్పు దేవుని ఇంటి యొద్ద, ఫస్ట్ పీటర్ ద చాప్టర్ 4 and verse 17. 4వ పేతురు పత్రిక 17వ వచన భాగాన్ని చూడనండి. 17వ వచన భాగం, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును. చూడండి, ఇక్కడ తీర్పు దేవుని ఇంటి యొద్దనే ప్రారంభమవుతుంది. తీర్పు అనేది ఖచ్చితం, తీర్పు అనేది వాస్తవం. ఆ తీర్పుకు అవిధేయులైన వారి మీదకు వస్తే వారి గతి ఏమవుతుంది? సువార్తను వ్యతిరేకించే వారి మీదకు వస్తే ఏమవుతుంది? ప్రభునందు ప్రియమైన వలరా, అవిధేయత అనేది నిన్ను తీర్పులో నిలబెడుతుందన్నటువంటి వాస్తవాన్ని మనము ఈ మధ్యాహ్న కాల వేళ గుర్తించాలి. ఒకప్పుడు అవిధేయులమే, ఒకప్పుడు శత్రువులమే, ఒకప్పుడు దేవుడికి వ్యతిరేకంగా జీవించిన వారమే, ఒకప్పుడు బలహీనులమే, ఒకప్పుడు దూరస్తులమే. అయితే ఆ ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు తన కృప చేత, తన తాళిమి చేత ఇలాగ అరుదించి మనందరికీ తన ప్రేమను రుచి చూపించాడండి. మనం ఎవరమండి? ఆయన ప్రేమను రుచి చూచిన వారమండి. అందుకే పౌలు అంటాడు, ఆయనను ఎరుగుదుము అని అంటారు. ఎరుగామంటే ఏందండి? ఆయన రుచిని గుర్తెరిగామండి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులరా, ఆ ప్రేమామయుడే, ఆ దయామయుడే, తను తాను తగ్గించుకున్నటువంటి ఆ గొప్ప దేవుడే ఒకానొక సమయంలో రాయబోతున్నాడు. ఆ సమయం తీర్పు తీర్చబోయే సమయం అండి. అది గుర్తుంచుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఇది వాస్తవం, ఇది ఖచ్చితం. ఎందుకంటే ఆకాశము భూమి గతించినా కూడా ఆయన మాట ఎన్నటికీ గతించదు. చాలా ప్రభునందు ప్రియమైన ఈ రోజుల్లో చాలా మంది యేసుక్రీస్తు వారు మాకు తెలుసండి, ఆయన పుట్టినరోజు మాకు తెలుసండి, అంత మాత్రం ఆయన ఎలాగ మరణించాడో మాకు తెలుసండి, అంత మాత్రమే కాదు ఆయన ఎలాగ వెళ్ళాడో మాకు తెలుసండి, ఆయన ఎంత గొప్పవాడో తెలుసండి అనంటూ చివరగా మాత్రం ఒకటి మాత్రం మర్చిపోతున్నారు. ఏందండి? ఆయన తీర్పు తీరుస్తారన్నటువంటి వాస్తవాన్ని మరిచి భయం లేకుండా బ్రతుకుతూ భక్తులు దిగజారుతున్నారండి. ప్రియమైన వాళ్ళరా, నేను ఆ మాట అంటానికి నాకు ఇష్టం లేదు, కానీ బరి తెగించిన భక్తి చేస్తున్నారు. దేవుడు కోపాన్ని చవిచూసేవారుగా ఉన్నారు. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, తీర్పు తీర్చబోయే సమయం ఆసన్నమైనదండి. ఆ సమయం రాకముందే, ఆ తీర్పు సింహాసనం ముందు నువ్వు ఉండకముందే, అంత మాత్రమే కాదు ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చోకముండే నిన్ను నువ్వు సరిచేసుకొని క్రమపరుచుకొని, అయ్యా నీకు యోగ్యుడిగా నేను బ్రతుకుతాను, నాలో ఉన్న అవిధేయత నేను తీసివేసుకుంటాను, సువార్తకు నేను అవిధేయులుగా ఉండకుండా నేను ఉండటాను అని చెప్పేసి నీకు నీవుగా పరిశీలించుకొని పరీక్షించుకొని దేవుని కృపలో ముందుకు కొనసాగితే ఆయన నిజమైన ఆనందాన్ని అనుగ్రహిస్తారండి. జాగ్రత్త ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులరా, నీకు ఈ విషయం గుర్తున్నదా? తీర్పు తీరుస్తారన్న విషయం గుర్తున్నదా? ప్రియమైన వాళ్ళరా, బహుశా తీర్పు అంటే బహుశా నీ ప్రక్కవారు, ఎదుటివారు, బహుశా నీ యొక్క భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను నీకు తీర్పు తెచ్చే పని అయితే నీ ఇష్టానుసారమైనటువంటి మార్గాలు ఎంచుకొని బహుశా వారిని ఏదో మాయ చేసి మంత్రం చేసి ఏదో చేయొచ్చు, కానీ నిన్ను తీర్పులో నిలబెట్టి వాడు ఎవరండి? ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు, నీ హృదయ ఆలోచన పుట్టక ముందే తెలుసుకున్నటువంటి గొప్ప దేవుడు అండి. ప్రియమైన వాళ్ళరా, ఆయన ముందు సమస్తము చీకట్లో ఎలాగ ఉన్నదో వెలుగులో కూడా అలాగే కనబడుతుందని దేవుడు వాక్యం తెలియజేస్తుండగా, ఆ తీర్పు తీర్చే తీర్పరి ఎదుట మనము నిర్దోషులుగా ఉండాలంటే మన బ్రతుకును మార్చుకోవాలి. సువార్తకు అవిధేయులు కాకుండా విధేయులుగా మనము ఉండాలండి. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు తీర్పు తీర్చినటువంటి కొన్ని సందర్భాలు జస్ట్ జ్ఞాపకం చేసి నేను వాక్య సందేశాన్ని ముగిస్తాను. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచన భాగంలో కూడా బహుశా దేవుడు నోరారా పలికినటువంటి తీర్పు సందేశాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని తీసిన వారు చదవండి. 6వ అధ్యాయము 13వ వచన భాగం. దేవుడు
నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారికి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఇది ఏందండి? ఇది దేవదేవుడు నోరారా పలికినటువంటి తీర్పు సందేశం అండి. ఇది భయంకరమైన మాట, భయం గొలిపే సంగతి అండి. భూమి బలత్కారముతో నింపబడి ఉన్నదంట. ప్రభువు ప్రేమల కనుక వారి అంతము వచ్చి ఉన్నదని దేవుడు తీర్పు సందేశాన్ని బహుశా తెలియచేస్తున్నాడు. అయితే దేవుడు ఇంత కఠినమైన మాట చెప్పటానికి కారణం ఏమిటి? ఆయనలో ప్రేమ ఏమైంది? ఆయనలో దయమేమైనది? ఆయన కరుణ ఏమైపోయింది? ఆయన కరుణా సంపన్నుడు కదా, జాలిమూర్తి కదా, వాత్సల్యత కలిగిన వాడు కదా. మన మీద ఆయనకు ప్రతిదినము నూతనమైన వాత్సల్యత పుట్టుతుంది కదా. బహుశా ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణం ఏమిటని ఆ భాగాల్లో చూస్తే 6వ అధ్యాయం ఉండొచ్చునని చూడండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ప్రభునందు దేవుడు పవిత్రంగా పరిశుద్ధంగా దేవుడు ఆశీర్వదించినటువంటి వివాహ వ్యవస్థను వారు ఏం చేశారండి? నాశనం చేసేవారిగా ఉన్నారు. తనకిష్టానుసారమైనటువంటి బహుశా అందరినీ వారి ఇష్టానుసారముగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ బహుశా ముందు కొనసాగుతున్నారు. అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పతనయు వారి హృదయం యొక్క తలంపులలోని మోహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెనంట. ఎంత మంచి మాట! ప్రభువు వారి హృదయములు ఏమైపోయినాయి? చెడిపోయాయి. అంత మాత్రం వారి తలంపులు ఏమైపోయాయి? చెడ్డవైపోయాయి. వారి ఊహలు చెడిపోయినవిగా ఉన్నాయి. బహుశా హృదయము, తలంపులు, ఊహలు ఈ మూడు ఒకటి కాదండి. హృదయము అని అంటే బహుశా అది భూతకాలానికి సంబంధించినది. మన హృదయంలో దాగున్నది భూతకాలానికి సంబంధించినదండి. అనగా జరిగిపోయిన కాలానికి సంబంధించింది. అనగా జరిగిపోయిన కాలాన్ని కూడా వారు గుర్తు చేస్తూ ఆ కాలంలో కూడా వారు చెడుగా జీవించారండి. అంటే మన తలంపులు కూడా చెడిపోయి, అంటే ప్రస్తుతం మన తలంపులు ఎలాగ ఉంటాయి? రేపు ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, లేదా ప్రస్తుతం మనం ఏం చేయాలి, నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, అనగా ఈరోజు జరిగేటువంటి కార్యాలను మనం తలంపులుగా తలుస్తామండి. అనగా వారు వర్తమాన కాలానికి సంబంధించిన విషయంలో కూడా చెడిపోయిన వారిగా ఉన్నారండి. అది మాత్రం ఊహలంటే భవిష్యత్తు గురించి మన ఆలోచనలు. బస్ 10 సంవత్సరాల తర్వాత నేను ఏం చేస్తాను, 1 సంవత్సరం తర్వాత ఏం చేస్తాను, లేకపోతే కొత్త సంవత్సరం వచ్చి ఏం చేస్తాను, అలాగా ఊహిస్తామండి. అనగా వారి ఊహలు కూడా చెడిపోయి, అంటే వారు భవిష్యత్తులో కూడా ఎలాగా చెడుగా జీవించాలో అనగా జీవిస్తున్నారు. అనగా వారు భవిష్యత్ కాలాన్ని కూడా చెడగొట్టుకున్నవారు. అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి సంబంధించినటువంటివన్నీ వారి జీవితంలో చెడిపోయినవిగా ఉన్నాయి. అన్ని కాలాలు చెడగొట్టుకునే వారిగా ఉన్నారు. దేవుడిచ్చిన వివాహ వ్యవస్థను పాడు చేసుకున్నారు. అంత మాత్రం దేవుడిచ్చిన సమయాన్ని కూడా పాడు చేసుకున్నారు. 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయినను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపివేసి ఉంటిరి. అనగా ప్రభువు ప్రియమైన వారు, దేవుడు వారి కోసం మేలు కోసం మార్గాలను నిర్దేశిస్తే వారు ఏం చేస్తున్నారు? ఆ మార్గాలను చెడగొట్టుకున్న వారుగా ఉన్నారు. ప్రభువు దేవుడు ఇచ్చినటువంటి మార్గాలు చెడగొట్టుకున్నారు. దేవుడిచ్చిన కాలాన్ని చెడగొట్టుకున్నారు. దేవుడిచ్చిన వివాహ వ్యవస్థను చెడగొట్టుకున్నారు. కనుకనే వారి జీవితంలో దేవుడు తీర్పు తీర్చ నిర్ణయించినట్లుగా మనం ఈ యొక్క భాగంలో మనం చూస్తున్నాం. ప్రభువు ప్రేమల వల్ల అయితే ఆ ప్రేమ స్వరూపి దయగలిగిన ప్రభు బహుశా ఆయన తీర్పును వెనువెంటనే కాకుండా ఏం చేశాడండి? నోవాహుకు చెప్పాడు, అయ్యా నోవాహు, నేను ఇలాగ తలుస్తున్నానయ్యా. బహుశా వీడు చెడుతనము నేను భరించలేనటువంటిదిగా ఉంది కనుక నీతిమంతుడుగా నువ్వు కనిపించావు కనుక నీ నీతిని బట్టి నేను రక్షిస్తాను, నీ నీతిని బట్టి నేను కాపాడుతాను కనుక నువ్వు ఓడ సిద్ధం చేసుకో అనే అవకాశం ఇచ్చాడండి. ప్రభువు ప్రియమైన వలన ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన న్యాయం చూస్తాడు కనుక నీతిమంతులుగా చూస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన దృష్టికి అవిధేయులుగా చూస్తారండి. నోవాహు నీతిమంతుడిగా కనిపించాడు. బస్ ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. 120 సంవత్సరాలు స్వార్థ ప్రకటించబడిందండి. నోవాహు అందరూ బ్రతిమలాడారు, అయ్యా మీ జీవితాలు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి అని గోజాడాడు. కానీ ఒక్కరు కూడా వినలేదండి. ఎగతాళి చేశారండి, గేలి చేశారండి. దేవుడు మాటలకు వ్యతిరేకంగా బహుశా వారు ప్రవర్తించిన వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, 2వ పేతురు పత్రికలో చక్కని మాట ఉంది. నోవాహు 120 సంవత్సరాలు నీతిని ప్రకటించాడంట. అనీతి
ప్రజ్వలితున్నటువంటి ఆ కాలంలో నీతిని ప్రకటించిన వాడిగా నోవాహు ఉన్నాడు. కానీ తిరస్కరించారు, నాశనాన్ని కొని తెచ్చుకున్నారండి. చివరకు అంతమైపోయారు. ఆ విషయాలన్నీ మనకు తెలుసండి. బహుశా నోవాహు తలుపు వేయబడిన తర్వాత, అయ్యా నోవాహు, మేము తప్పు చేశామయ్యా, నువ్వు చెప్పిన సువార్తమే వినలేదయ్యా, నువ్వు చెప్పిన మంచి మాటలమే వినలేదయ్యా, అయ్యో తీర్పు వస్తుందని నువ్వు చెప్పినటువంటి నగ్న సత్యాన్ని మేము త్రోసివేసిన వారుగా ఉన్నాం, అయ్యో మా మీదకు నాశనం వస్తుంది, తలుపు తీ అని చెప్పేసి తలుపులు బాదుతున్నప్పుడు ఆ తలుపులు ఎవరు మూసివేశారు? దేవుడే మూసివేశాడు. జాగ్రత్త ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీతిని ప్రకటించబడుతున్న సమయంలో నీతికి నువ్వు విధేయత చూపి అనుసరించకపోతే నీవు దుర్నీతికి తగినటువంటి తీర్పు నీ జీవితంలో బహుశా పొందబోతున్నావు. నేడు కూడా వాక్యం అంటే, సువార్త అంటే, బహుశా దేవుడు మాటలంటే, ప్రార్థన అంటే ఎగతాలండి. ప్రతిరోజు పెడతారులేండి, ప్రతిరోజు చెప్తారులేండి, అంత మాత్రమే కాదు, ఏంది సువార్తలండి అని చెప్పేసి సువార్తను గేలి చేసేవారు నేటి సమాజంలో అనేక మంది ఉన్నారు. చాలా మంది అండి పనిలేక చెప్తున్నారండి, పొట్టకూటు కోసం చెప్తున్నారండి అని చెప్పేసి దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని పెడచోని పెట్టి తిరుగుతున్నారు. వారి మీదకి అంతము రాబోతుంది. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఇక్కడ కూర్చుని ఎవరైనా కూడా ఇంకా సువార్తను పెడచోని పెడితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడు ఉన్న సమయం మన సమయం. ఒక గంట తర్వాత, ఒక రోజు తర్వాత, ఒక 10 రోజుల తర్వాత బహుశా మనందరం సంతోషంగా నూతన సంవత్సరంలోకి అడుగు పెడతామని చెప్పేసి సంతోషంగా మనం చెప్పుకుంటున్నాం. బహుశా మనం బాండ్ రాసి చేయగలమా? నేను 1వ తారీఖు బ్రతికి ఉంటాను, బహుశా 1వ తారీఖు ప్రవేశిస్తానని చెప్పి ఇక్కడ కూర్చున్న ఎవరూ చెప్పలేరండి. అలాంటి జీవితం జీవిస్తున్న మనము సత్యవాక్యాన్ని పెడచెవిన పెడితే తీర్పు తీర్చబోయే సమయం రాబోతుంది. 2వ తీర్పుని గురించి అదే ఆదికాండ గ్రంథంలో మరొక మాట ఉంది. 19వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. 19వ అధ్యాయము 13వ వచన భాగం. 19వ అధ్యాయము 13వ వచన భాగం. అక్కడ కూడా ఒక తీర్పు సందేశం ఉన్నదండి. 13వ వచన భాగం. మేము ఆ చోటును నాశనము చేయవచ్చితమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మల్ని పంపెనని చెప్పగా. ఇదెవరండి? లోతు అనే వ్యక్తి దగ్గరకు దేవుడు దూతలు వచ్చి చెప్తున్నారు, ఈ స్థలాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, ఈ స్థలానికి దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు అని చెప్పేసి తీర్పు సందేశాన్ని బహుశా వారికి చెప్తున్నాడు. అయితే ఈ తీర్పు కారణం ఏంటి? అదే 18వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఈ తీర్పు కారణం ఏమిటని? ఈ తీర్పు కారణం ఏంటి? 18వ అధ్యాయము 20వ వచన భాగం. మరియు యెహోవా సొదొమ గొమ్మెరలను గూర్చిన మొర గొప్పది కనుక వారి పాపము బహు భారమైనది కనుక అని అంటున్నాడండి. ఏందంట? వారి పాపము దేవుని దృష్టికి బహు భారముగా మారిపోయిందండి, కనుకనే వారికి తీర్పు తీరుస్తున్నాడు. అవునండి, పాపం అనేది ఆయనకు భారమే. అంత మాత్రమే కాదు, నీ చెడుతనం అనేది ఆయనకు అసహ్యమే. అంత మాత్రమే కాదు, నీ అపవిత్రత అనేది, అపరిశుద్ధత అనేది ఆయనలో రోషం పుట్టించేదే. ఈ సొదొమ గొమొర్రా ప్రజలకు కూడా అలాంటి పాపము చేసిన వారుగా ఉన్నారు. వారి పాపము దేవుని దృష్టికి బహు ఘోరమైనదిగా, ఒక ఘోరమైనదిగా బహుశా దేవుడు ఎంచుతున్నారండి. ఈ విషయాన్ని ఒక దైవజనుడు ఇలాగ చెప్పాడు. ఆ సొదొమ గొమొర్రా ప్రజలకు 3 రకాలైనటువంటి బహుశా పాపాలు చేశారంట. మొదటిది, వాడి 3 రకాలైన పిచ్చులు ఉన్నాయంట. మొదటిది ఏంటండి? సరదాల పిచ్చి అంట. సరదాల పిచ్చండి. బహుశా పాపాన్ని సరదాగా చేస్తున్నారండి. నేడు కూడా ఇలాగే చూస్తున్నాం. బహుశా ఎందుకు పాపం చేసావయ్యా? ఏదో సరదా కోసం అండి. బహుశా ఎందుకు తాగవ్యా? ఏదో సరదా కోసం అండి. ఎందుకు ఎగిరావయ్యా? ఏదో సరదా కోసం అండి అని అంటున్నారండి. ప్రియమైన వాళ్ళ, నేను రీసెంట్గా ఈ వారంలో ఒక వ్యక్తి గురించి నేను విన్నప్పుడు, బ్రదర్, సోదరుడా, నువ్వు ఎప్పుడు తాగావు కదా, ఎందుకు తాగావు అని చెప్పేసి అడిగితే, తమ్ముడు ఏదో సరదాగా తాగే తమ్ముడు, ముందు బాగుందని చెప్పారండి, తాగేశానండి అని చెప్పారండి. అయ్యా నువ్వు ఎప్పుడు తాగావు కదా, నువ్వు ఎందుకు తాగావంటే, ఆయన ఎందుకు తాగాడండి? ఎందుకు తాగాడు? సరదా కోసం తాగాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ఏంటి ఆ సరదా? కొంతమంది పిచ్చి పట్టు వాళ్ళు ఎగురుతూ ఉంటారు. ఎందుకు ఎగురుతున్నారో బాబంటే, ఏదో సరదా అండి. అంత మాత్రమే కాదు, కొంతమంది బిడ్డలు బస్ వారి జీవితాన్ని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, బస్ ఏందయ్యా నువ్వు అలాగ చేస్తున్నావు, ఎందుకు నువ్వు గమ్ముకున్నావు నీ పిల్లల విషయంలో అంటే, వాళ్ళు ఎదురు సరదాగా చేసుకుంటున్నారులేండి అని అంటారు. అనగా సరదా పాపం.
ప్రియమైన సోదరి, సొలొమోను వారి కూడా బహుశా ఇలాగే సరదాల పిచ్చి ఉందంట. అంత మాత్రమే కాదు, ఈ మాట చెప్పడానికి నా మనస్కరించడం అయినా కూడా ఆ దైవజనుడు చెప్పాడు కనుక నేను చెప్తున్నాను. బస్ ఆ చిన్న విషయం చెప్పాడు, వారికి సోకుల పిచ్చి కూడా ఉన్నదంట. ఏందండి? సోకుల పిచ్చి. ప్రభువు ప్రియమైన వాళ్ళ నేడు కూడా ఇలాంటి పిచ్చి ఎక్కువైపోయిందండి. బహుశా మీరు ఎక్కడికి వెళ్ళలేదు, సెలూనికి వెళ్ళండి. సెలూనికి వెళ్ళి వాళ్ళు క్రాప్ చేపించుకున్నప్పుడు వాళ్ళ క్రాపులు చూస్తే ఎంత నవ్వు వస్తుందంటే అంత నవ్వు వస్తుందండి. ఒకడు ఎడతాళ చేస్తాడు, ఒకటి ఇలాగా చేస్తాడు, ఒకటి వెనకంట కొరికించుకుంటాడు. ఇలాగా భయంకరంగా బహుశా ఇష్టానుసారమైనటువంటి సోకులు పిచ్చి అండి. ప్రియమైన వాళ్ళరా, బహుశా ప్రస్తుత కాలంలో బాగా నడుస్తున్నటువంటి వ్యాపారం ఏంటో చెప్పమంటారా? వ్యాపారం ఏంటంటే బ్యూటీ పార్లర్లు ప్రథమ స్థానం అంట. ప్రియమైన సోదరి, అనగా బహుశా అందం మీద బహుశా విపరీతమైన ప్రయోగాలు చేస్తూ ముందుకు కొనసాగుతున్నారు. ప్రియమైన సోదరి, బహుశా నేను రీసెంట్గా డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తూ నాకు రెండు బెంచీల ముందు ఒక అబ్బాయి కూర్చున్నాడు. ఆ అబ్బాయి అన్న సంగతి నాకు తెలియదు. వెనక నుంచి చూస్తే సేమ్ అమ్మాయిలాగా ఉన్నాడు. ఇలాగ పిలకేసుకున్నాడు, మొత్తం ఇట్లాగా మొత్తం ఉంది. బహుశా అమ్మాయి కావాలా అని చెప్పేసి అనుకున్నాను. సరే నా పాటు నేను రాస్తున్నాను. ఆ టీచర్ వచ్చి ఆ అబ్బాయి పేరు పిలుస్తున్నాడు, ఏదో పేరు సతీష్ ఏదో పేరు పిలుస్తున్నాడు. ఒక్కసారి నేను బిత్తరపోయి చూశాను. ఇటు చూస్తే మగపిల్లోడండి, వెనక చూస్తే ఎలాగున్నారు, మొత్తం ఆడపిల్లే, మొత్తం ఇటు జుట్టేసుకొని ఇట్ట పిల్లకేసుకొని ఇక్కడ వేసుకొని ఏదో రకరకాలుగా ఉన్నారు. ప్రియమైన సోదరి, సుధమ గుమ్మరి వారులు కూడా సొదొమ గారు ఇలాగే ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇంకొక పిచ్చి అంట, సరసాల పిచ్చి అంట. ప్రియమైన సోదరి, ఇవన్నీ దేవుని దృష్టికి బహుభారమైనవి కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీర్చ నిర్ణయించాడు. అయితే లోతుకు వెళ్ళి ఈ విషయం చెప్పాడు. అయ్యా బహుశా నీ యొక్క స్థలాన్ని మేము నాశనం చేయబోతున్నాం అన్నప్పుడు బహుశా వాళ్ళ అల్లుల దగ్గరికి వెళ్ళి బహుశా అయ్యా అల్లుల్లారా, మా కుమార్తెను చేసుకోబోయలారా, బహుశా ఈ స్థలాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. దేవుడు మాట ఇస్తే తప్పకుండా చేస్తాడు. బహుశా మీరు రండి, వెలుపలకు రండి అని అంటే బహుశా ముసలోడికి పిచ్చి పట్టింది, ముసలోడికి వెర్రి పట్టింది, ముసలోడిని అని చెప్పేసి ఎగతాళి చేసిన వారుగా ఉన్నారు. చివరకు ఏమైపోయారు? అగ్ని గంధకాలతో కాల్చబడి నాశనం చేయబడ్డారని దేవుడు మాటలను బట్టి మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, నీ పాపం నీ మీద భారం కైతే బహుశా నీకు తీర్పులోకి వస్తావన్న సంగతి మరిచి తిరుగుతున్నావా? అవన్నీ వదులు. బహుశా సరసాలు లేకపోతే సరదాలు అది మాత్రమే కాదు, ప్రభువు నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఇదే జీవితం అంటూ ఏదో దేవుడి సన్నిధానికి వస్తున్నాం, నా జీవితం నాదంటూ బ్రతుకుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఆయన తీర్పు తీర్చక ముందే నీ బ్రతుకు నావను నువ్వు సరి చేసుకోవాలి. నీ బ్రతుకు నావలో నీళ్లు రాకముందే బహుశా ఆ బ్రతుకు నావకు ఉన్నటువంటి రంధ్రాన్ని దేవుని వాక్యము చేత పూడ్చుకోవాలని ఈసారి ప్రభు మనతో మాట్లాడుతుంది. ఇంకొక తీర్పును కూడా నేను చూపించి నేను ముగిస్తాను. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ఇంకో తీర్పును కూడా లోకరాసు వర్తమానం 19వ అధ్యాయము 42, 43, 44 వచనాలు చూడండి. 43, 44, 42 నుంచి 44 వరకు వచ్చిన వారు. లూక్ చాప్టర్ 19 and verse 14 చూద్దామండి. 42 నుంచి నేను సొంత 4 నుంచి, నీవు నీ దినములందైనను సమాధాన సంగతులను గూర్చి తెలుసుకుని ఎడల నీకెంత మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటేవి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చుచున్నవని చెప్పాను. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ఈ వివరణ మొత్తం నేను చెప్పను, కానీ ఇది యెరూషలేమును గురించినటువంటి బహుశా దేవుడు ప్రకటించినటువంటి తీర్పు చాలా భయంగొలిపేటువంటి భయంకరమైనటువంటి మాట. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, బహుశా అందంగా సుందరంగా కట్టమట్టినటువంటి ఆ దేవాలయాన్ని చూస్తూ యేసుక్రీస్తు వారు పలుకుతున్నాడు, బహుశా ఇది మొత్తం పూడ్చివేయబడుతుంది, ఇది మొత్తం కూల్చివేయబడుతుంది అని చెప్పేసేసి తీర్పు చెప్తానండి. దేవుడు ఎందుకు ఇంత తీర్పు మాటలు ప్రకటించవలసి వచ్చింది అని ఆలోచిస్తే బహుశా నేను ఇక్కడ గ్రహించినటువంటి సత్యం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా,
ప్రభునందు ప్రేమ దేవుడు చెప్తున్నాడు, నేను పంపినటువంటి నా ప్రజలు, బహుశా నేను పెంచి పోషిస్తున్నటువంటి నా ప్రజలు నా మాట వినకుండా, నా మాటకు వ్యతిరేకంగా జీవిస్తూ, నా రెక్కల కిందకి రావాల్సిన వారు బహుశా రాకుండా, బహుశా వారు ఏం చేస్తున్నారు, వారి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారు కనుక వారి కట్టడాన్ని కూల్చివేసి వారి పిల్లలను దాని క్రింద బహుశా మట్టిలో కలుపుతానని దేవుడు మాటలు చెప్తున్నారు. ప్రియమైన సోదరి, ఈ మాటలు వింటే భయంగా ఉన్నది, ఈ మాటలు వింటే భయంకరము. ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథము చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. ఆ మాటలు నేను సొంత ఆలకించండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థలమగునట్లు నా యొద్ద నుంచి దూరముగా తొలగిపోయిరి. అనగా దేవుణ్ణి విడిచిపోయిన వారుగా ఉన్నారు, నాకు సమీపముగా బ్రతికి నాలో మేలు పొందవలసిన వారు బహుశా ఏమంటున్నారు, వాళ్ళు వారికి దూరముగా పారిపోయారు. అదిగా 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఆ మాట చూస్తున్నాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలపించుకుని ఉన్నారు. అనగా నేను జీవ జలప ఓటనని బహుశా మీ అందరికీ తెలుసు, అయితే నన్ను విడిచి వ్యర్థమైన దానిని ఎంచుకుంటున్నారు. ఎందుకు ఆ ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు ఇంత భయంకరమైన కఠినంగా వ్యవహరిస్తున్నారంటే బహుశా ఏం చేస్తున్నారండి, ఆయన విడిచి వెళుతున్నారు. అంత మాత్రమే కాదు, వ్యర్థమైన దానిని ఎంచుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా ఆ 2వ అధ్యాయం 32వ వచనంలో కూడా కన్యక తన ఆభరణమును మరుచున, పెళ్లి కుమారి తన వడ్డానం మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. ఏం చేస్తున్నారంట? ప్రభుందు మొదటి తప్పేందండి, దూరముగా వెళ్ళారు. 2వ తప్పేందండి, విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేవాడటం కాకుండా 3వది ఏం చేశారు, నన్ను మరిచిపోతున్నారంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అసలు ఎవరండి వీరు? దేవుడు పిల్లలే, దేవుడు మేలు అనుభవించిన వారే. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రాన్ని దాటి బహుశా ముందుకు వచ్చిన వారేనండి. అది మన్నాను తిన్నటువంటి వారే. అంత మాత్రం మాకు మాంసాహారం కావాలని ఎర్రటి ఎడారులు అడిగినప్పుడు దేవుడు ఆకాశపు పూరేళ్లను బహుశా వారికి ఇచ్చి మాంసాహారంతో వారిని పోషించిన వారే. అంత మాత్రం ఎరికో గోడలు వారి పాటల ధ్వనికి పడిపోతున్నప్పుడు కన్నారా చూసి అయ్యా నీ నామానికి వందనాలు చెప్పిన వారేనండి. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ఇందాక కూడా చెప్పుకున్నాం, బహుశా ఆ బండ నుంచి జీవజలాలు వస్తున్నప్పుడు బండ నుంచి జీవజలాలు రావటం ఏంటని ఆలోచించకుండా బహుశా తృప్తిగా తాగినటువంటి వారేనండి. ప్రియమైన సోదరి, బహుశా ఆకాశము నుంచి మన్నా కురుస్తున్నప్పుడు బహుశా ఎక్కడి నుంచి కురుస్తుందని ఆలోచించకుండా ఆహారం సమృద్ధిగా తిన్నటువంటి వారే, దేవుని స్తుతించినటువంటి వారే ఇప్పుడు ఏమైపోయారు? దేవుణ్ణి మరిచి తిరుగుతున్నారంట. ప్రియమైన సోదరి, దేవుని మర్చిపోవటం, దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవుడికి దూరంగా పోవటం అనేది నీ తీర్పుకు కారణమవుతుందన్న వాస్తవాన్ని కూడా ఈ మధ్యాహ్న కాలవేళను గుర్తుంచుకోవాలి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఆ ప్రజలు భయంకరమైన తీర్పులోకి వచ్చారంటే వారు దేవుణ్ణి మరిచారు. జీవ జలప ఊటైనటువంటి దేవుని యొద్దకు రాకుండా వారు మరొకదాన్ని ఎంచుకున్నారు. అంత మాత్రమే కాదు, విడిచిపెట్టమే కాకుండా వారు ఏం చేశారు, మరిచి తిరిగిన వారిగా ఉన్నారు. కనుకనే వారి జీవితాల్లో భయంకరమైన పరిస్థితి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఈ మధ్యాహ్న కాలవేళ దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన తీర్పు సింహాసనం ఎక్కక ముందే న్యాయాధిపతి అయిన దేవుడు బహుశా నువ్వు ఏ గుంపులో బహుశా ఉంటావో చూడక ముందే నువ్వేం చేయాలి, ఆయన దగ్గర రావాలి. ఆయన దగ్గర నీ పాప జీవితాన్ని ఒప్పుకోవాలి, నీ పాత జీవితాన్ని ఒప్పుకోవాలి. ఇంకా కొన్ని రోజుల్లో, ఇంకా 28 రోజుల్లో, 29 రోజుల్లో బహుశా నీవు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు నూతన సంవత్సరాలకి అడుగు పెట్టబోతున్నావండి. బహుశా దేవుడు ప్రేమించి మనకి ఇవ్వబోతున్నాడు. బహుశా అయితే ఆ నూతన సంవత్సరంలోకి ఇంకా 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 ఇలాంటి పాపముతోటి, ఇలాంటి దోషణకరమైన ఇలా చెడుతనముతోటి, ఇలాగా తీర్పులోకి లాగేటువంటి కార్యాలతోటి నువ్వు ప్రవేశిస్తే ప్రియమైన వాళ్ళరా, బహుశా తీర్పు సింహాసనం మీద నిన్ను కూర్చుండబెడతారు. అంత మా తీర్పు సింహాసనం మీద కూర్చొని న్యాయాధిపతిగా నీకు తీర్పు తెచ్చబోతాడు. ప్రభునందు ప్రేమలో అలాంటి సమయంలోకి రాకముందే, అలాంటి తీర్పులోకి రాకముందే ప్రభునందు ప్రేమను వాళ్ళరా, నువ్వు ఆయనకు నీ జీవితాన్ని అప్పగించి ఒప్పుకొని బహుశా పశ్చాత్తాపడి క్షమాపణ పొంది అయ్యా నా జీవితం ఇదని చెప్పేసి ఆయన పాస్తందుకు వచ్చి నువ్వు వేడుకుంటే తప్పకుండా ఆయన నమ్మదగిన వాడు కనుక క్షమిస్తాడు. అందుకే మనం ఎప్పుడు పాట పాడుకుంటాం కదా, ఏం పాట అండి,
న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ మానవా. న్యాయాధిపతి అయిన దేవుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ న్యాయాధిపతి అనే దేవుడు బహుశా నిన్ను తీర్పు తీర్చబోయే సమయం వచ్చినప్పుడు ఏ గుంపులో ఉంటావు? నీతిమంతుల గుంపులో ఉంటావా? దుర్నీతిని అనుసరించే వారి గుంపులో ఉంటావా? అంత మాత్రమే కాదు, లోతు వలె బహుశా స్వార్థ పరచినప్పుడు వాళ్ళ అల్లుల్లాగా వికతాలు చేసేవారిగా ఉంటావా? అంత మాత్రమే కాదు, ఆయన అనుసరించేవారిగా ఉంటావా? అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన నోవాహు వలె 120 సంవత్సరాలు రక్షణ నీతి ప్రకటించబడినప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ నీతిని అనుసరించి వాడు ఓడలోకి వెళ్ళేవారిగా ఉంటావా? ఓడ వెలుపల ఉండేవారిగా ఉంటావా? ఓడ వెలుపల ఉంటే నీకు తీర్పు. అంత మాత్రమే కాదు, సొదొమ గుమ్మరులోనే ఉంటే నీకు తీర్పు. అంత మాత్రమే కాదు, ఆయన విడిచిపెట్టేవాడుగా ఉంటే, మరిచిపోయిన వాడుగా ఉంటే, ఆయనకు దూరంగా పారిపోయిన వాడుగా ఉంటే నీకు తీర్పు. కనుక ఆ తీర్పులో రాకముందే ఆయనకు వద్దాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడే ప్రేమైన సోదరి, ప్రేమైన సోదరులారా, ఆయన తీర్పు భయంకరం, ఆయన తీర్పు భయానకం. ఏ క్షణమో ఏ దినమో మన రాకడా, ఆయన రాకడా మన పోకడా తెలియనటువంటి భయంకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. అయ్యా నువ్వు తీర్పు సింహాసనం మీద కూర్చోకముందే, న్యాయాధిపతిగా రాకముందే, నువ్వు ప్రేమమయుడిగా ఉన్నప్పుడే నీ ప్రేమను పొందేవారిగా మమ్మల్ని నీ యొద్దకు చేర్చుకోండి ప్రభా. నీ ప్రేమకు వారసులయ్యేవారిగా మమ్మల్ని దిద్దండి ప్రభా. నీ స్వార్థకు అవిధేయులుగా కాకుండా విధేయులుగా అయ్యేటువంటి మనస్సును మాకు అయ్యిండే ప్రభా. మేము మా ఇష్టానుసారంగా జీవించాం. నమ్ముకున్నావులే, బాప్తిసం తీసుకున్నావులే, అయ్యా దేవుని పాసన వస్తున్నామలే అనుకుంటూ నీకు దూరముగా పోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని మన్నించండి అయ్యా. నీ యొద్దకు మేము వస్తాం ప్రభా, నిన్ను విడిచి మేమేం సాధించవయ్యా అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. ఈ మధ్యాహ్న కాల వేళ ఒక నూతనమైన మార్పును వారి జీవితంలో తీసుకురామని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సువార్తకు, నీ మాటకు విధేయత వారికి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆరాధనలో మాట్లాడినట్టుగా యేసేపు వలె నీకు విధేయులుగా మారే విధంగా మీ సహాయాన్ని మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి, దయచూపండి. ప్రార్థించిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆశీర్వదించి ఉన్నతంగా బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.